విజ్ఞాన్ గారు, తెల్లగా ఉండేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరికి మధ్య ఎక్కువగా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఐ మీన్ మనుషులు చూసే విధానంలో చాలా అంటే చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, లేకపోతే వాళ్ళు ఎంత మంచి జాబ్ చేస్తున్నా, ఒకరు నల్లగా ఉన్నారంటే అందరూ అని నేను చెప్పను. కానీ కొంత పర్సెంట్ మనుషులు వాళ్ళని హేళనగా చూడడం, హేళనగా మాట్లాడడం, నల్లగా ఉన్నామని తిట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! ఇది చిన్న చిన్న మనుషులకైతే పర్వాలేదు. ఒక పెద్ద పోస్ట్‌లో ఉండే మనిషికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఒకసారి ఆ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మోస్ట్‌లీ చెప్పాలంటే మన ఇండియాలోనే ఉంది ఇది. ఇంకా హ్మ్. చెప్పాలి అంటే. అవును. బికాజ్ ఇప్పుడు చైనా, జపాన్ వాళ్ళంతా న్యూట్రల్‌గా ఒకలానే ఉంటాయి. అర్థం కాదు ఎవరెవరనేది తెలుసా? హ్మ్. కనీసం 10 సార్లు చూడు వాళ్ళకి అర్థమైపోతాయి చాలా వాళ్ళ ఈజీగా. వాళ్ళ మొహాలన్నీ కూడా ఒకలానే ఉంటాయి. ఇంచుమించు ఒకలాగే అనిపిస్తా ఉంటాయి. ఆ! అంతెందుకు మన దగ్గర కూడా ఇటు త్రిపుర, మేఘాలయ ఆ! నాగాలాండ్ అటువైపు ఆ! ఆ! వెళ్ళిపోతే వాళ్ళు అంతే. అలాగే ఉంటాయి. మణిపూర్ మిజోరాం. చెప్పలేము ఎవరు ఏంటి అనేది. సరే, ఓకే. వాళ్ళందరూ ఒకలా ఉన్నారు కాబట్టి గొడవేం లేదు. హ్మ్. మళ్ళీ ఇటు టాంజానియా, సౌత్ ఆఫ్రికా సైడ్ నీగ్రోస్ వాళ్ళంతా ఒకలాగే ఉంటారు. హ్మ్. గొడవ లేదు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, ఆ! కొంతమంది అదో రకంగా, కొంతమంది ఇదో రకంగా ఉంటారు. నార్త్ వాళ్ళు బాగా తెల్లగా, సౌత్ వాళ్ళు కొంచెం బ్లాక్‌గా ఉంటారని అంటూ బికాజ్ ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద సన్‌లైట్. హ్మ్. అంతే. అవును. ఇప్పుడు మనకి గోవాకి ఫారినర్స్ ఎందుకు వస్తారు? వచ్చి అక్కడ బీచ్ దగ్గర పడుకొని ట్యాన్ అయ్యి వెళ్ళిపోతారు. దే వాంట్ దట్ ట్యాన్. ఆ సన్‌లైట్ అంతా మొత్తం ట్యాన్ అవ్వాలి ఒళ్ళంతా. హ్మ్. అదొక ట్రీట్మెంట్ లాగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతా ఉంటారు. సన్ బాత్ అంటారు. వాటెవర్. అది అంటే అది దొరకని వాళ్ళకి. హ్మ్. మన దాంట్లో ఇలా ఉంటది. డిపెండ్స్ ఆన్ మన పూర్వీకులు. మనం దాని గురించి ఎక్కువ హ్మ్. మాట్లాడడానికి లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అందాల పోటీలు అనేవి స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి రంగు వివక్ష కూడా స్టార్ట్ అయింది. హ్మ్. అంతకుముందు లేవు. ఓకే. పెద్ద పెద్ద మహారాజులకు కూడా నల్లగా ఉన్న వైఫ్స్ ఉన్నారు. చాలా పెద్ద మీరు ఆన్‌లైన్‌లో చూస్తే పూర్వీకులవి హ్మ్. ఉన్నారు. అలాగే ఉన్నారు. అప్పుడు అట్లాంటివి అసలు ఏం లేవు. మనిషికి వాల్యూ ఇచ్చేవాళ్ళు. హ్మ్. అలా వాళ్ళ పేరు ఎవర్రా ఈవిడంటే సో అండ్ సో. ఓహ్! అవునా? ఓకే. దట్స్ ఆల్. ఎప్పుడైతే మనకి అందాల పోటీలు అనేవి వచ్చాయో అప్పటి నుంచి అందం అంటే ఏంటి? అద్దం చూసుకోవడం. అంటే అద్దం తయారైనప్పటి నుంచి వచ్చిన ప్రాబ్లమ్ ఏమో ఇదంతా. అవును. మనిషి అద్దంలో మొహం చూసుకున్నప్పటి నుంచే వచ్చిన ప్రాబ్లమ్ ఇది. హ్మ్. మనిషి చూసుకోవడం వల్ల ఎప్పుడూ రాలా. మనిషిని చూసుకోవడం వల్ల చాలా సింపుల్. ఎందుకంటే వాడు ఎలా ఉంటాడో వాడికి తెలీదుగా. అద్దం చూసుకుంటే తప్ప వాడికి అవును. డిఫరెన్స్ అర్థమైంది. ఓహో! వీళ్ళకి నాకు ఇలా ఉంది. నేను తెల్లగా ఉన్నాను. నేను హ్మ్. నల్లగా ఉన్నానని. కంపారిజన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. కంపారిజన్ స్టార్ట్ అయింది. ఇక అప్పుడు వీళ్ళు ఏంటి తెల్లగా ఉంటేనే అంటే మనకు వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒంటిని నిగారింపు తెల్లగా చేయడానికే. హ్మ్. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది. ఇట్లా అని బ్లాక్ వస్తుంది. నుంచి ఇలా వైట్ అయిపోతుంటది. అంటే అలా ఉంటేనే విలువ అనేది మనమే చెప్పాం సమాజానికి. ఆ! నీకు అర్థమైందా? అవును. ఇప్పుడు అదే ఫెయిర్ అండ్ లవ్లీ ఇటిటిటిటిట పోతే దానికి వాల్యూ లేదు. అమ్మో! యాక్ అదేంటో. సౌందర్య సాధనాలన్నీ కూడా అంతే. హ్మ్. మోస్ట్‌లీ 90%. బట్ ఫారిన్ కంట్రీస్‌లో అలా ఉండవు. మీరు బాగా గమనిస్తే కూడా. వాళ్ళకి ఆ స్కిన్‌కే ఇంపార్టెన్స్ ఇస్తారు. హ్మ్. స్కిన్ హెల్తీగా ఉంటే చాలా అంతే. అవును. రంగుతో పనిలా. స్కిన్ షుడ్ బి హెల్తీ. ఈవెన్ మోడల్స్ కూడా బ్లాక్‌గా ఉండేవాళ్ళు చాలా బావుంటారు చాలా కూడాను. మంది అరే మన మిస్ యూనివర్స్ లాస్ట్ ఇయర్ అయింది నల్ల అమ్మాయే కదా! ఆఫ్రికా నుంచి వచ్చిన అమ్మాయే. హ్మ్. మన ఇండియాలో కూడా ఫస్ట్ మిస్ యూనివర్స్ అయింది కూడా రీటా ఫారియా. తను చాలా నలుపుగానే ఉంటుంది. బోల్డంత మంది ఉన్నారు. మన ప్రెసిడెంట్ హ్మ్. ద్రౌపది ద్రౌపది ముర్ము గారు. ముర్ము గారు. మరి ఎలా ఎంతమందిని చూసుకున్నా. ఇప్పుడు రీసెంట్లీ కేరళ చీఫ్ సెక్రటరీ శాంతి మురళీధరన్, హ్మ్. శారదా మురళీధరన్ వాళ్ళ హస్బెండ్ పోస్ట్ ఆవిడకి వచ్చింది. ఓకే. సో తను బాధ్యతలు తీసుకోగానే చాలామంది ఏంటి ఇంత నల్లగా ఉన్నామని కామెంట్లు పెట్టారు. అప్పుడు తను ఆ కామెంట్లకి రిప్లై నలుపు గురించి ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్కి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. హ్మ్. ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి తీసేసింది ఫస్ట్ ఆ పోస్ట్ని. హ్మ్. వాళ్ళ బంధువులు వాళ్ళ శ్రేయోభిలాషులు అందరూ కూడా అమ్మ నువ్వు మంచి అంశాన్ని లేవనెత్తావు, ఇది చర్చించాల్సిందే, అది డిలీట్ చేయకు అంటే దాన్ని మళ్ళీ పోస్ట్ చేసి ఇప్పుడు దాని గురించి చర్చ అవుతుంది. హ్మ్. తన తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ తను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కూడా ఆ, ఏ అమ్మాయి నల్లమ్మాయి ఇలారా, ఏ నలుపమ్మాయి ఇలారా అనేవాళ్ళు. దానికి ఆవిడ చాలా ఫీల్ అయింది. ఫీల్ హ్మ్. అయ్యి వాళ్ళ అమ్మని అడిగిందంట, అమ్మ
నీకు ఏదైనా ఆప్షన్ ఉంటే మళ్ళీ నన్ను నీ కడుపులోకి తీసుకెళ్ళి తెల్లగా తయారు చేసి మళ్ళీ పుట్టించవా అని అడిగిందంట. పాపం. మరి అలా అడిగింది. ఆ విషయాన్ని తను షేర్ చేసుకుంది. నలుపు తెలుపు అనేది కాదు, మనిషికున్న ఆ వాల్యూని, మనిషికున్న వాల్యూని మనిషిలా చూడాలి. అంటే ఇప్పుడు ఈవెన్ అందాల పోటీలు కూడా చాలామంది అంటారు కానీ తెల్లగా ఉండాలి తెల్లగా ఉండాలని, బట్ నాట్ లైక్ దట్. నువ్వు ఎంత నల్లగా ఉన్నా ఎంత తెల్లగా ఉన్నా వాటికి కావాల్సిన అర్హతలు వేరే ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఎక్కువగా వాళ్ళు గెలుస్తారు, అట్లా ఏ ఉండదు. అంతెందుకు మన గద్దె సింధూర తెలుసు కదా, అమ్మాయికి కూడా మిస్ వరల్డ్ అయ్యింది, మిస్ ఇండియా తరఫున ఏదో మంచి వచ్చింది అప్పట్లో, నేను మర్చిపోయా. తను కొంచెం చామన్ ఛాయే ఉంటుంది. వాట్ ఎవర్ పీపుల్ హూ ఆర్. ఇక మన రీసెంట్లీ నేను ఒక ఇంటర్వ్యూ చూసా ఒక ఆర్టిస్ట్ది, నల్లగా ఉన్నానని చాలామంది హేళన చేశారంట పాప ఆవిడ్ని. ఎవరు, కోర్టు సినిమాలో హీరో మదర్ లేదు, ఈ మధ్య చాలా క్యారెక్టర్స్ చేస్తారు, ఆవిడ పేరేంటో మర్చిపోయాను నేను నల్లగా ఉన్నానని చాలామంది ఇలా ఇలా అనేవాళ్ళు. ఆడిషన్స్లో తీసుకునే వాళ్ళు కాదు నన్ను, ఎంత బాగా పర్ఫామ్ చేసినా నన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు అని తను బాధ చెప్పుకుంది. అయ్యో అనిపించింది, అలా ఎలా చూస్తారు మనుషుల్ని అని. మగవాళ్ళల్లో కూడా అందంగా ఉంటేనేమో కొంచెం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్, నల్లగా ఉంటే విలన్ పక్కన పెట్టేస్తారు వాళ్ళు. ఇంకా మోరోవర్ కమెడియన్ కూడా మోస్ట్లీ బ్లాక్ గానే ఉంటారు ఎక్కువగా. అంటే వాళ్ళకి ఆ కామెడీ చేసే టాలెంట్ ఉంటే అలా పెట్టుకుంటారు. తెల్లగా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అంటారా న్యూట్రల్గా ఉంటారులే కమెడియన్స్, కానీ తమిళనాడులో అప్పుడు వడివేలు దగ్గర నుంచి ఇప్పుడు యోగి బాబు వరకు అందరూ అంతే. అదేంటో మరి నాకు ఇప్పటికీ అర్థం కాల. నాకు ఆ డౌట్ చాలా సార్లు వచ్చింది, ఎందుకు బ్లాక్ ఉండే వాళ్ళు ఇంట్లో రిచ్ గెటప్స్ అండి, చాలా రిచ్ హౌస్ అది, హీరో రిచ్, హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా రిచ్. అంటే రిచ్ ఫేటస్ తీసుకోమని కోఆర్డినేటర్ చెబితే ఎవరెవరు తెల్లగా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. రిచ్ అంటే తెల్లగా ఉండాలి, నల్లగా ఉంటే రిచ్ కాదు. అలా ఎలా అవుతుంది? అంతే. ఇప్పుడు మళ్ళీ కొన్ని డల్ క్యారెక్టర్స్ ఎవరికైనా ఇస్తే, ఈవిడెవరు మన వేదం సినిమాలో కిడ్నీ అమ్ముకునే ఆవిడ పేరు ఏదో ఉండింది, మర్చిపోయాను నేను. ఆవిడకి ఇచ్చేవాళ్ళు, లేదంటే ఇంకెవరు మన రాంబంటు హీరోయిన్ ఈశ్వరీరావు, ఈవిడికి ఇచ్చేవాళ్ళు. డల్గా కాటన్ చీర కట్టుకొని కొంచెం జిడ్డుగా కనబడంటే ఆవిడే. రిచ్గా ఉండాలంటే ఇక ప్రగతి, వీళ్ళు, సురేఖ వాణి. బికాజ్ ఈ వివక్ష మన దాంట్లో కూడా నేను చాలా చూసా క్యారెక్టర్ ఆర్టిస్టులలో. ఆ కోఆర్డినేటర్సే చెప్తారు, మంచి చిరంజీవి గారిది సినిమాలో రోల్స్ ఉన్నాయండి, రిచ్ గెటప్స్ 10 కావాలని, రిచ్ ఒక నిమిషం అని చెప్పేసి ఇక్కడ తీస్తారు. ఈ మరిచేవన్నీ కూడా నల్లగా ఉండే ఫొటోస్. అంటే వాళ్ళు ఎందుకు రిచ్గా ఉండకూడదు? ఇప్పుడు అదే సలార్లో మన శ్రీయారెడ్డి ఉందా, అమ్మాయి నలుపే, తను రిచ్ గెటప్ వేసిందిగా, మరి ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు గీతా సినిమాలలో? వై యూ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్? సో ఇది సంగతి. మన దగ్గర ఎందుకో ఈ వివక్ష ఎప్పటి నుంచో ఉంది. స్కిన్ హెల్తీగా ఉండాలి, హెయిర్ హెల్తీగా ఉండాలి, బాడీ హెల్తీగా ఉండాలి, దట్స్ ఆల్, దట్ ఈజ్ ఇనఫ్. అంటే మొహం మీద ఇంకేమైనా లైక్ ఎలర్జీస్ ఉన్నా కూడా అవి అన్హెల్తీ, లేదా ఏమన్నా పిలిపిరిలో లేకపోతే ఇంకేవేవో ఉంటే అవి తీయించుకోవడానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, దే కెన్ డూ. బట్ స్కిన్ హెల్తీగా ఉందా లేదా చూడాలి. అదే మొహం కలగా ఉందా లేదా అనేది ఆ మొహంలోనూ కల ఉంటుంది. తెల్లగా ఉన్న ప్రతి ఒక్కరు అందంగా ఉండరు కదా, వాళ్ళ మొహం కూడా పేల్గా ఉంటది కదా. ఇప్పుడు రంగు పక్కన పెట్టేస్తే మొహాలు కూడా సరే తెల్లగా ఉన్నావేమో మొత్తం, అసలు ఎలా అంటే ఇక అసలు ముట్టుకుంటే మాసిపోయేంత తెలుపు. అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఉండదే. వాళ్ళ ఫేస్ లో కళ కూడా ఉండదు, పాలిపోయినట్లు అనిపిస్తుంది. కొంతమంది మొహాలు ఉంటాయి, కానీ వాళ్ళనేమో రిచ్ అని వేస్తారు, అదేంటో కూడా తెలియదు. వాట్ ఎవర్. బట్ ఇప్పుడు కేరళలో ఈవిడ ఎదుర్కొనే సమస్య ఏ సమస్య అయితే లేవనెత్తిందో, ఇది ఇప్పుడు మన ప్రెసిడెంట్ దాకా వెళ్ళింది. చాలా మంది బికాజ్ రంగు అనే వివక్షని తీసేయాలి. మన ఇండియాలోనే ఉందని ఎందుకు అన్నాను అంటే, ఇప్పుడు ఆఫ్రికా సైడ్ వాళ్ళందరూ నలుపుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎవరో ఒకరిద్దరు తెల్లగా ఉన్నా ఇట్స్ ఓకే, వాళ్ళ లైన్ చూడరు. ఇంకా మిగతా కంట్రీస్ అందరూ తెల్లగానే ఉంటారు, అక్కడ ప్రాబ్లం లేదు. మన దగ్గర ఏంటంటే జస్ట్ ఇవే, ఇప్పుడు హిమాలయాస్, సిక్కిం వాళ్ళంతా తెల్లగా ఉంటారు. కొంచెం కేరళ సైడ్ న్యూట్రల్, తమిళనాడు ఎక్కువ బాగా నలుపుగా ఉంటారు. ఇక కింద
డిపెండ్స్ ఆన్. అంతే. మళ్ళీ బెంగళూరు మిక్స్డ్ ఉంటారు, ఉమ్. హైదరాబాద్ అందరూ ఉంటారులే, అందరు మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఇట్ హ్యాపెన్స్. మనం దాన్ని ఒక రకంగా చూడలేము ఎప్పుడైనా సరే. మనకున్న వాటర్ సోర్స్ బట్టి, మనకున్న సన్లైట్ సోర్స్ బట్టి, మన వెదర్ని బట్టి మన శరీరం అనే తత్వం అనేది ఉంటుంది. మారుతూ ఉంటుంది. అండ్ మన పూర్వీకుల నుంచి ఒకవేళ అలా కూడా జీన్స్ బట్టి కూడా తెల్లపో నలుపో ఏదో వస్తుంది. అంతేగాని నల్లగా ఉంటేనే ఏదో ఉంటుంది, తెల్లగా ఉంటేనే మొహం కలగా ఉంటుంది, నల్లగా ఉంటే దాంట్లో ఏమీ ఉండదు, పేలవంగా ఉంటుంది అనేది మాత్రం తప్పు. థ్యాంక్ యూ సో మచ్.